హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం సజ్జ రోటీతో స్వీట్ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. మీకు సజ్జల ఐడియా ఉంటుంది కదా అండి. ఈ సజ్జ పిండిని ఇక్కడ నేను 1 కప్ దాకా తీసుకుంటున్నానండి. ఆ 1 కప్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటా నేను చూపించే విధంగా మిక్స్ చేసుకోండి. మీకు సజ్జలు అనేది ఐడియా లేకపోతే నేను ఇక్కడ కింద ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఇదండి మన ఇండియాలో రాజస్థాన్లో బెస్ట్ స్వీట్ అండి. రాజస్థాన్లో బాగా డైలీ చేసుకుంటారు ఈ స్వీట్ని. దీన్ని మన ప్లేస్లో ఏమంటారో నాకైతే ఐడియా లేదండి. నేనైతే సజ్జలు రోటీ స్వీట్ అని చెప్పేసి అంటున్నాను. మీ అటువైపు అయితే రాజస్థాన్లో అయితే బాజ్రా రోట్ స్వీటీ అని చెప్పేసి అంటారు. సో మీ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారో మీరు రెసిపీ అంతా చూసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో వస్తుంది. ఈ సజ్జలు అనేవి ఈ కలర్లోనే ఉంటాయండి. మనం మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం గ్రేయిష్గా అయిపోతుంది మొత్తం. సో ఈ విధంగా మనకు నేను తీసుకున్న పిండికి ఒక 2 వచ్చినాయండి ఉండలు, బాల్స్ ఒక 2 వచ్చినాయి. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes దాకా మనం పక్కన పెట్టేసుకున్నామండి. దీనండి మనం నార్మల్ చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలంటే అస్సలకే రాదండి. ఊరికనే విరిగిపోతుంది లేదా అతుక్కపోతుంది మొత్తం. సో ఈ విధంగా చేసుకోవాలండి. ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అండి, వాళ్ళు నార్మల్ 2 హ్యాండ్స్తోనే మనం జొన్న రొట్టె ఎట్లాగైతే ట్యాప్ చేసుకుంటే మనం చేస్తామో అదే వేలో దీన్ని కూడా చేసుకుంటారండి. సో నాకు ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఈ విధంగా ఫ్లోర్ మీద నీట్గా స్లోగా చేసుకుంటున్నానండి. చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను విరిగిపోకుండా. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అయినా కొంచెం మందంగా ఉంటుంది. ఆ మందం అనేది తగ్గటానికి మనం ప్యాన్ మీద వేసుకోవాలండి. ప్యాన్ మీద వేసుకున్నాక మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఈ విధంగా ప్యాన్ మీద వేసుకున్నాక అండి మీరు కొన్ని వాటర్ పక్కన పెట్టేసుకోండి. వాటర్ని అద్దుకుంటా ఈ చపాతీని మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఆ మందాన్ని తగ్గించుకుంటూ ఉండాలండి. ఎక్కడెక్కడైతే కొంచెం మందంగా ఉందో అక్కడ మన ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ ఉండాలి. వాటర్ని పోసుకుంటా, ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ మీ చేతుల్లో తడుపుకొని ఆ హీట్ అనేది మీకు అంటకుండా ఆ రోటి మీద కొంచెం వాటర్ అట్లా ప్రెస్ చేసుకుంటా మనం ఈ విధంగా చేసుకోవాలండి. ఈ బాజ్రా రోటీ అండి మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. లేదనుకుంటే మీరు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని స్లోగా చేసుకోండి. ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి. కుక్ అవ్వకుండా మొత్తం మాడిపోతుంది హైలో పెట్టుకుంటే. మీరు మిల్లెట్స్తో ఏం ప్రిపేర్ చేసుకున్నా అండి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనకి డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా మనం 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇది తీసేసిన తర్వాత మామూలుగా అయితే పొయ్యి మీద చేసుకునే వాళ్ళు పొయ్యి మీద ఇట్లా ప్యాన్ పెట్టేసి ఈ విధంగా చేసుకుని తర్వాత డైరెక్ట్గా ఒక 5 minutes దాకా పొయ్యిలో వేసేస్తారండి. సో మనకి ఇప్పుడు ఆ పొయ్యి ఫెసిలిటీ లేదు కాబట్టి మనం రోటీ చేసుకునే గ్రిల్స్ దాని మీద మనం ఇది డైరెక్ట్గా పెట్టేసి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నామండి. హైలో పెట్టుకొని మనం అటు ఇటు మార్చుకుంటా ఫ్లిప్ చేసుకుంటా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా మనం హైలో పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఈ రెడ్డిష్లో వచ్చేదాకా మనం దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇంకో వేలో ఇంకోటి ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. సేమ్ అదే రోటీ, కాకపోతే నేను డైరెక్ట్గా ప్యాన్ మీదే పెట్టేసి ప్రెస్ చేసుకుంటున్నాను. కింద వేసి మీరు ఆ విధంగా చేసుకోవటం ఈజీ కాదు అనుకుంటే డైరెక్ట్గా ప్యాన్ మీద వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకోవచ్చండి. చూడండి, దీన్ని కూడా ఈ విధంగా మనం హైలో పెట్టేసుకొని గ్రిల్స్ మీద పెట్టేసుకొని ఈ విధంగా మనం చేసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది రోటీ చేసుకోవటం. దీనివల్ల అండి మన బోన్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. మనకి ఏమైనా నీరసం కానీ ఏమైనా ఉన్నా కానీ అండి మంచి ఎనర్జీ వస్తుంది దీనివల్ల. ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మనం దీంతో ప్రిపేర్ చేసిన ఒక 2-3 లడ్డూస్ మనం తినేస్తే సరిపోతుంది. ఆ డే అంతా మనకి ఆకలి కూడా అంత అనిపించదంటే అంత హెవీగా ఉంటుంది, అంత ఎనర్జీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి.
చూడండి, ఇట్లా మనం 2 ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం పొడి పొడి చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకోవడం కష్టం అనుకుంటే మిక్సీలో వేసేసుకొని ఒక బ్లెండ్ ఇచ్చేసేయండి, ఒక పల్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1/2 కప్ దాకా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అదే వేడి మీద బెల్లంని కూడా మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బెల్లం అనేది కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుందండి, కొంచెమేమో మన పంటికి తగులుతూ ఉంటుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. నెయ్యి ఎక్కువ కదా, ఫ్యాట్ క్వాంటిటీ కదా అని ఉంటుంది మీకు, చాలా మంచిది. ఏదైనా లిమిట్లో తీసుకుంటే ఏదైనా మంచిదండి. మనం లిమిట్ లేకుండా తింటేనే అది మన హెల్త్కి మంచిది కాదు. ఈ విధంగా నేను దీంతో ఒక 5 లడ్డూస్ దాకా నేను ప్రిపేర్ చేస్తున్నానండి నెయ్యి వేసుకున్నాక. ఇదండి ఈ రెసిపీ, బాజ్రా రోటీ కా స్వీట్. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ పిల్లలకి కూడా మీరు పెట్టచ్చండి, ఏ ఇబ్బంది ఉండదు. దీనివల్ల మంచిగా తింటారు, స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా తినడానికి కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా తినడానికి కూడా ట్రై చేయండి దీన్ని. ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే సేఫ్. బాయ్.